హాయ్ వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమ్ కరెక్షన్ బై అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం పర్సనల్ ఇయర్ అంటే ఏమిటి, 2025 పర్సనల్ ఇయర్ మీకు ఎలా ఉండబోతుంది. చాలా మంది ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా కంప్లీట్ గా డౌట్స్ క్లియర్ అవుతాయి. సో వీడియోని చివరి వరకు చూడండి. మనకి నవగ్రహాలు కదా, ఈ నవగ్రహాలకి 9 సంఖ్యలు ఉంటాయి. కాబట్టి మనకు ప్రతి 9 సంవత్సరాలకు ఒక లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. పుట్టిన దగ్గర నుంచి 9 సంవత్సరాలకు ఒక లైఫ్ సైకిల్, ఆ తర్వాత ప్రతి 9 సంవత్సరాలకి ఒక్కొక్క లైఫ్ సైకిల్ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ లైఫ్ సైకిల్ ఉన్న ఒక్కొక్క సంవత్సరాన్ని మనం పర్సనల్ ఇయర్ అనడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్సనల్ ఇయర్ ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనే విషయంతో పాటు పర్సనల్ ఇయర్ 1 నుంచి 9 వరకు వచ్చినప్పుడు వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నా సరే ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి ఒక ఇయర్ ని తీసేసి ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఇయర్ వేసుకున్నట్లయితే పర్సనల్ ఇయర్ వస్తుందన్నమాట. సో ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 23/9/1986 అని అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ డేట్ ఆఫ్ బర్త్ లోని ఇయర్ స్థానంలో ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న ఇయర్ అయినటువంటి 2025 ని వేసుకోవాలి. ఆ విధంగా వేసుకుని చూసినప్పుడు మనకి 23/9/2025 వస్తుంది. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి అన్ని నెంబర్స్ ను మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 + 3 + 9 + 2 + 2 + 5 ఈ టోటల్ చేసినట్లయితే మనకి 23 అనేది రావడం జరుగుతుంది. 23 అంటే 2 + 3 మళ్ళీ మనకి 5 రావడం జరుగుతుంది. సో అంటే మనకి ఈ పర్సన్ యొక్క పర్సనల్ ఇయర్ అనేది 5 వచ్చింది అనమాట. కాబట్టి ఇతనికి ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఈ పర్సనల్ ఇయర్ 1 వస్తే ఎలా ఉంటుంది, 2 వస్తే ఎలా ఉంటుంది, అదే విధంగా మనకి 9 నెంబర్స్ వరకు చూసినట్లయితే అర్థమవుతుంది. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వస్తే దీన్ని సీడింగ్ ఇయర్ అని అంటారు. సో బిగినింగ్, న్యూ గోల్స్, న్యూ చేంజెస్, టైం, ఫౌండేషన్ ఆఫ్ సైకిల్ గా ఉంటాయి. అంటే ఏదైనా ఒక కొత్త గోల్ ను పెట్టుకోవడం, దానికోసం సమయాన్ని అడ్జస్ట్ చేసుకోవడం లాంటివి చేస్తారు. అందుకనే దీన్ని లైఫ్ సైకిల్ కి పునాది లాంటిదిగా భావిస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పర్సనల్ ఇయర్ నెంబర్ 2 వస్తే దీన్ని కోఆపరేషన్ ఇయర్ అంటారు. మెయింటైనింగ్ రిలేషన్షిప్, కోఆపరేటివ్ థింగ్స్, వెయిట్ అండ్ వాచ్ టైం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో కోఆపరేటివ్ గా ఉండడం, అదే విధంగా మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ కి కోఆపరేటివ్ గా వర్క్ చేయడం, దాని ఫలితం కోసం ఎదురు చూడడం అనేది ఈ పీరియడ్ లో జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే పర్సనల్ ఇయర్ నెంబర్ 3 వస్తే దీనిని బర్డెన్ ఇయర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇందులో మనకి జాయ్ఫుల్ టైమ్, సోషల్ అండ్ క్రియేటివ్ సక్సెస్, సమ్ ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా ఉండటము, అదేవిధంగా మనం అనుకున్నటువంటి గోల్స్ కి సృజనాత్మక శక్తితో ఆలోచించడం, ముందుగా అనుకున్న గోల్ కోసం ఖర్చు పెట్టడం లాంటివి చేస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వస్తే దీన్ని కార్మిక్ నెంబర్ అని అంటాము. హార్డ్ వర్కింగ్ టైం, స్లోయింగ్ ప్రోగ్రెస్, హెల్త్ కాన్షియస్. అంటే మీరు ఏ గోల్ కోసం ఖర్చు పెట్టారో దానికోసం శ్రమించడం, కొంతవరకు అందులో సక్సెస్ అవ్వడం, దానితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లాంటివి చేస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వస్తే దీన్ని డైనమిక్ ఇయర్ అంటారు. చేంజెస్ ఇన్ లైఫ్, డిజైర్ ఆఫ్ ఫ్రీడమ్, ఫీల్ లైక్ డిఫీటెడ్ సోల్జర్. అంటే మీరు ఏ గోల్ నైతే కొంచెం సక్సెస్ సాధించారో దాని నుంచి కొంత స్వేచ్ఛను పొందడం, దాని ద్వారా విజయం సాధించిన సైనికుల ఆనందపడడం జరుగుతాయి. సో అందుకనే మనం ఇంత ముందు చెప్పుకున్నాం పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వస్తే చాలా మంచిదని. నెక్స్ట్ మనం చూసినట్లయితే పర్సనల్ ఇయర్ నెంబర్ 6 వస్తే దీన్ని ఫ్యామిలీ ఇయర్ అని అంటారు. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, రెస్పాన్సిబిలిటీ ఓరియంటెడ్, ఫినిషింగ్ ఓల్డ్ థింగ్స్. అంటే ఇంత ముందు వచ్చినటువంటి సక్సెస్ వలన కుటుంబంతో ఆనందంగా గడపడం, కొంతవరకు ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా మీ గోల్ ని రీచ్ అవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే పర్సనల్ ఇయర్ నెంబర్ 7 వస్తే దీన్ని ఇంట్రోస్పెక్షన్ ఇయర్ అంటారు. సో ఇంట్రోస్పెక్షన్ టైమ్, సెల్ఫ్ అనాలిసిస్, రిఫైన్ టాలెంట్. అంటే మీరు అనుకున్న గోల్ కోసం ఆత్మ పరిశీలన చేసుకుంటారు, అదేవిధంగా అనాలిసిస్ కూడా చేసుకుంటారు. ఆ గోల్ సాధించడానికి మీ యొక్క టాలెంట్ ని ఇంకా మెరుగుపరచుకోవడానికి కూడా ఇందులో ప్రయత్నిస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వస్తే దీన్ని సక్సెస్ ఇయర్ అని అంటారు. మెటీరియల్ గెయిన్, అచీవ్మెంట్ టైమ్, బిజీ టైమ్. అంటే మీరు అనుకున్నటువంటి గోల్ ద్వారా కొంతవరకు లాభాన్ని పొందడం, దాన్ని సాధించడంలో బిజీగా ఉండడం అనేది ఇందులో జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫైనల్ గా పర్సనల్ ఇయర్ నెంబర్ 9 వస్తే దీన్ని కంప్లీషన్ ఇయర్ అని అంటారు. అంటే వైండింగ్ ఆఫ్ వర్క్, కంప్లీషన్ టైమ్, ఎండ్ ఆఫ్ వన్ ఎరా,
న్యూ ఈవెంట్స్. అంటే ఇప్పటి వరకు మీరు ఏ గోల్ కోసం అయితే తపన పడ్డారో ఆ గోల్ ని పూర్తి చేయడం, దాని తర్వాత మరలా ఒక కొత్త గోల్ కోసం ఆరాటపడటం జరుగుతుంది. ఈ విధంగా మనం పర్సనల్ ఇయర్ యొక్క బెనిఫిట్స్, అదే విధంగా దాని యొక్క ఫలితాలు మనం చెప్పడం జరుగుతుంది. మనకి ఈ పర్సనల్ ఇయర్ యొక్క ప్రభావం కూడా మనపై ఈ విధంగా ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.